అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జనాలు పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. వివిధ గ్రామాల నుంచి వారి సమస్యలు జిల్లా కలెక్టర్కు తెలపడానికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. 2 లైన్లను ఏర్పాటు చేసినటువంటిది. వీరందరూ కూడా కలెక్టర్ మేడంకి వారి సమస్యలు విన్నవించుకోవడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. 2 లైన్లను ఏర్పాటు చేశారు. ఒకటి పురుషులకు ఒక లైను, అదేవిధంగా స్త్రీలకు ఒక లైను, 2 లైన్లను ఏర్పాటు చేసి లోపలికి అలో చేసిన పరిస్థితి కనబడుతుంది. లోపల అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు అక్కడ ఉంటున్నారు. వాళ్ళని కూడా సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కూడా కృషి అవుతుందని చెప్తున్నారు. ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. స్త్రీలకు సంబంధించి కూడా పెద్దగా క్యూ లైన్ ఏర్పాటైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మేడం సమస్య? నేను నల్గొండ నుండి వచ్చినామండి. ఎన్ఓసి కాపీ గురించి వచ్చినాం. మా మావయ్య ఎన్ని రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావు? 3-4 నెలల సంది వస్తున్నామండి. ఏం చెప్తున్నారు వచ్చినప్పుడు? సమస్య ఏం చెప్తున్నారు? డిఓ గారి దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి. అది ఎన్ఓసి కాపీ ఇప్పివ్వట్లేరు. ఫోర్జరీ జరిగింది మా సార్ది. దాని గురించి తిరుగుతున్నాము. సార్ మేము నకరకల్లు మండలం నకరకల్లు నుంచి వచ్చినాం. మా అమ్మకి భూమి పట్ట, మా నాన్నది మా అమ్మకి భూమి పట్టా కొరకు వచ్చినాం సార్. అంతే సార్. చెప్పండి, ఏంటి సమస్య మీద వచ్చావు మేడం? నేను మిర్యాలగూడ నుంచి వచ్చానండి. నేను మిర్యాలగూడ మున్సిపాలిటీలో మెప్మా సిఓగా పనిచేస్తాను. కానీ చేయని కారణానికి ఎవరో చేసిన తప్పుకు నన్ను బలి చేశారు. ఆరోపణలతోటి ఆధారాలు ఏం లేకుండా నన్ను కేసు అనే దాంట్లో ఇన్వాల్వ్ చేసిండ్రు. అది నేను తప్పు, నా మీద ఏ ఆధారాలు లేకుండా చేసిర్రు, నన్ను అన్యాయం అయిపోయినా అని చెప్పేసి నేను 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా మా డిపార్ట్మెంట్, మా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ గారు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అస్సలు సహకరించట్లేరు. 8 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా, అయినా కూడా పట్టించుకోవట్లేరు. మా డిపార్ట్మెంటే నాకు సహకరించట్లేదు. చాలా సార్లు చెప్పాను. కనీసం ఒక 100 సార్లు తిరిగాను నేను ఈ కలెక్టరేట్కి. కలెక్టర్ గారు చెప్పినా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే ఉందండి మొత్తం. వాళ్ళు మొత్తం నన్ను హైకోర్టుకి వెళ్ళాను నేను, నాకు జరిగిన అన్యాయానికి. హైకోర్టు వాళ్ళు నన్ను రివ్యూ చేసుకోమని ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు అమ్ముడుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. రైట్, ఒక్కొక్కరి సమస్య ఉంది. ఫోర్జరీ సమస్య ఒకరు ఉంటే డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకే అన్యాయం జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? నల్గొండ నుంచే సార్. తిప్పర్తి మండలంలో ల్యాండ్ ఇష్యూ ఉంది సార్ ఒకటి. మేము ఇప్పుడు 5 years నుంచి తిరుగుతున్నాము. నల్గొండ ఆర్డీఓకి, తిప్పర్తిలో ఎంఆర్ఓకి అందరికీ చేసినాము. ఎక్కడ కూడా సాల్వ్ కాలేదు. కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వాలని వచ్చినాం. ఆల్రెడీ కలెక్టర్ 2-3 times ఇచ్చినాము. ఇది 4th time. నీది ఈసారన్నా అయితే ఒకటే ఊరట. మాది 3 సంవత్సరాలు మేము నల్గొండలో తీసుకోబట్టి చాలా దూరం పింఛన్ అయింది మాకు. 80-100 రూపాయలు కిరాయి అవుతుంది మాకు. మళ్ళీ ఇవాళ పోయినాడు ఇస్తలేడు, మళ్ళీ రేపు రా అంటుండు. మళ్ళీ రేపు పోతే పింఛన్ కరెక్ట్ ఇస్తున్నారా? 2116 కరెక్ట్ ఇస్తుండ్రు కానీ మాకు పోవటానికి వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఆ నుంచి ఇడికి 100 రూపాయలు కిరాయి అవుతుంది. ఆ పోయినాడు ఇస్తలేడు. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? ఇప్పుడు 15 మంది వచ్చినాము. 50 మంది ఉన్నాం మా ఊరు వాళ్ళంతా. మాది మొత్తం కూడా చూసినాం. వాళ్ళకి సంబంధించిన పింఛన్, ఆ పింఛను దూరం అవుతుంది కాబట్టి మాకు దగ్గరలో ఉంచాలన్న ఉద్దేశంతో కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక లైన్ చూస్తే భారీగా లైన్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం ఉందాం. వారి సమస్యలు ఏంటి అనేది చెప్పన్నా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి మీ సమస్య? ల్యాండ్ విషయంలో వచ్చారు. ఓకే, రైట్. మొత్తం కూడా చూస్తున్నాం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి సమస్య ఏంటన్నా? మేము అగ్రికల్చర్ డ్రిప్ కోసం వచ్చినాం. చెప్పండి, ఏంటి సార్? మా ఫాదర్ యొక్క ఎన్ఓసి మెడికల్ బిల్లు ఫోర్జరీ చేసి తీసుకున్నారు. 5 ఏళ్ళ మా బ్రదర్ వాళ్ళు, మేడం స్కూల్ టీచర్ వాళ్ళు ఫైల్ చేసారు. 5 years నుండి తిరుగుతున్నా, న్యాయం జరగట్లేదు. అదే కలెక్టర్ గారి దగ్గరికి 5 months నుండి తిరుగుతున్నా, అయినా కానీ రెస్పాన్స్ కావట్లేదు.
రైట్, చూస్తున్నాం మొత్తం కూడా ప్రజావాణి నల్గొండ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మాత్రము ఆ ప్రజలు పోటెత్తున్నారు కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య ఉంది. ముఖ్యంగా కూడా ఆ భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది దానికి సంబంధించిన ఫింక్షన్స్ రావట్లేవు. మరికొంతమంది మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరికొంతమంది మాత్రము ఏదైతే ఫింక్షన్స్ ఇస్తున్నారో ఫింక్షన్స్ ఇవ్వడం ఊరు దూరం అవుతుంది కాబట్టి మాకు దగ్గరలోకి ఇవ్వాలని కూడా ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు గ్రామాలలో మండలాలలో ఉన్న సమస్యలు కూడా ఆ కలెక్టర్కు విన్నవించుకోవడానికి మాత్రము కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో కూడా చూసినాం, చాలా పెద్దగా ఆ క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాత్రం కూడా ఒక్కొక్కరిని మాత్రం ఆ లోపలికి అలో చేసిన తర్వాత కలెక్టర్ మేడని కల్పిస్తున్నారు. అక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా కృషి చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.